బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో గుర్తాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు ఉన్నారు. మహిళల గురించి ఈ రోజు మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మైనర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి ఒకటి మీరు ఎప్పుడు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను నేను. అంతేకాదు మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది క్రైమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క అబ్బాయి బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నది విష ప్రచారం. ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారనో, మీ పెదవులు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారనో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు వేస్తా ఉన్నాను. నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క వీళ్ళకు మీరు ఇన్ని తప్పులు చేసిన తర్వాత, మీరు ఎన్ని తప్పులు, ఈ మామూలు తప్పులు కాదు, ఇది కేవలం ఉమెన్ అగైన్స్ ఎంప్లాయీ. నేను హెరాస్మెంట్ చెప్పాను. మీ ప్రభుత్వంలో జరిగినట్టే మీ వాళ్ళు చేసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మాకు తెలుసు, రిజల్ట్స్ లో తారుమారు చేస్తే ఒక కంపెనీకి మీరు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటే అక్కడ దాంట్లో కూడా మన కమిషన్ తీసుకొని ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామినేషన్ ఒక ఏజెన్సీకి ఇస్తే తప్పుడు రిజల్ట్స్ వల్ల ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 29 మంది సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ ఆ సావుకు మీరు కారణం కాదా? మీకు అసలు ఏమి హక్కు ఉన్నది? బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాట్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే మీరు రాజకీయాన్ని విత్డ్రా కాండి. ఫైట్ పొలిటికల్ విత్ us. డోంట్ ఫైట్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. మీ దగ్గర ఇష్యూస్ లేవు కాబట్టి ఈరోజు ఒక కుటుంబ సభ్యుని ఈరోజు మీరు వాడుతూ ఉన్నారు. నిజంగా మీరు మా అబ్బాయి తప్పు చేసి ఉంటే అది రిజైన్ చేయాలంటే మీ ఇంట్లో ఆడపడి తప్పు చేస్తే మీరెందుకు రిజైన్ చేయలే? కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నారు కదా, వై డి యు రిజైన్ దెన్? ఇవన్నీ కూడా ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరేదో రెచ్చగొట్టేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేసి బండి సంజయ్ గారి మీదనో ఇంక పార్టీ మీదనో గుర్తాలంటే తప్పది. ఇట్ ఈస్ ఒక లీగల్ ఇష్యూ. ఒక కేసు రిజిస్టర్ అయింది. అమ్మాయికి జస్టిస్ జరగాలనే ఆలోచనతో పోలీసులు పనిచేస్తున్నారు కాబట్టి లెటర్ లీవ్ ఇట్ టు పోలీస్. ఇది ఇన్వెస్టిగేట్ కేసు చేసుకుంటారు. మా మినిస్టర్ కానీ మీరు కూడా తప్పు చేస్తే ఎస్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అలా ఇంట్లో కుటుంబం తప్పు చేస్తే తప్పది. మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు తప్పు చేసింది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రిజైన్ చేయలే అప్పుడు. ఇప్పుడు అడుగుతున్నారు రిజైన్ చేయమని. your family member has committed a social rape. సొసైటీ మనీ, పబ్లిక్ మనీ. సో కాబట్టి దయచేసి బీఆర్ఎస్ వారికి చెప్తా ఉన్నాను, మీరు చేయాల్సింది మీరు ఆపండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి లేదు ప్రజలు ఇక్కడ. లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. మీరు దయచేసి మీరు రాజకీయంగా ఫైట్ చేయలేకపోతే మీరు విడ్రా కానీ పాలిటిక్స్ నుంచి. అంతేగాని ఈ యొక్క చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి కుటుంబ విషయం అంటే సంజయ్ కుటుంబ విషయం కాదు, అవతల వాళ్ళతో కుటుంబ విషయం. వాళ్ళ సెన్సిటివిటీ ఆలోచించండి.
మైనర్ అని మీరంటున్నారు. మైనర్ ఎందుకు భయారు? ఇంకా ట్రామా ఎందుకు తీసుకొస్తున్నారు? మీడియాలో వచ్చి యు ఆర్ క్రియేటింగ్ ట్రామా ఇన్ దేర్ ఫ్యామిలీ. కాబట్టి రెస్పాన్సిబుల్ గా బిహేవ్ కావాల్సిందిగా నేను కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, మీరందరూ బీఆర్ఎస్ కొమ్ముక్కై ఉన్నారు. మీకు దమ్ము ధైర్యము నిజంగా ఉంటే వాళ్ళని ఫార్ములా కేసు అరెస్ట్ చేయండి, కాళేశ్వరంలో అరెస్ట్ చేయండి. ఏదో సిబిఐకి ఇచ్చిన సిబిఐకి ఏం ఇవ్వలే మీరు, ఏదో 2-3 బ్యారేజ్ గురించి ఇచ్చారు, మొత్తం ప్రాజెక్టులు ఇవ్వండి. ఎక్కడెక్కడ అయింది? మీకు ప్రజలు మీకు వాళ్ళు చేసిన కరప్షన్ కు మీకు ఓటేశారు. మీరు చేయాల్సిన పని మాత్రం చేసేట్లా? యూ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ హూ కమిటెడ్ క్రైమ్ ఇన్ దిస్ అగేన్స్ట్ సొసైటీ, అగేన్స్ట్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు, తెలంగాణ ధనాన్ని దోచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఆ కామ్ ఉన్నది. మ్యాటర్ షుడ్ ఎండ్ హియర్. లెట్ ది కోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టేక్ ప్లేస్. మీ సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి ఒక యూట్యూబ్స్, మీ పే రోల్స్ లో ఉన్నటువంటి మీడియాకు మీకు చెప్తా ఉన్నాను, దయచేసి there's a court order. You cannot misuse the court order. You cannot violate the court order. ఈ విధంగా సీరియస్ గా చెప్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తిరస్కరించారు. మన మోదీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, బ్రహ్మాండమైన సక్సెస్ అయ్యి తెలంగాణలో వాతావరణం నిర్మాణం అయింది. బీజేపీ పక్షాన బీజేపీ ప్రత్యామ్నాయం చేసుకున్నటువంటి ఒక నేపథ్యంలో వీళ్ళు బీజేపీని బదనాం చేయడానికి ప్రయత్నం ఉంది కూడా. బికాస్ బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఎవరు లెక్క చేయరు. దేర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ. బీఆర్ఎస్ ఇస్ ఓన్లీ ఇన్ మీడియా అండ్ సోషల్ మీడియా. కాబట్టి గుర్తుపెట్టుకుని తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను, ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఎవరికైనా అన్యాయం జరిగితే అన్యాయంకు న్యాయమా అన్యాయమా అనేది కోర్టు తీర్పిస్తుంది. కాబట్టి కోర్టు గురించి మనం ఇన్వెస్టిగేషన్ విధంగా వదిలిపెట్టి ఇటువంటి ఒక దాన్ని రాజకీయం చేయకుండా దయచేసి మనం రైతులు ఈరోజు సఫర్ అవుతా ఉన్నారు, రైతులు ఈరోజు బాధపడతా ఉన్నారు.